మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. బతుకమ్మ కుంట స్థలం తమదంటూ స్థానిక వ్యక్తి ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద 3 దశాబ్దాలుగా తనదిగా చెబుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంబర్పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హైడ్రాను సంప్రదించడమే కాకుండా సంబంధిత పత్రాలను కూడా అందజేసిన విషయం విదితమే. ఇక చెరువుల పునరుద్ధరణలో భాగంగా నవంబర్ 13న అంబర్పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సందర్శించారు. అయితే అదే రోజు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు ప్రారంభించింది. హైడ్రా చర్యలపై ఎడ్ల సుధాకర్ రెడ్డి 14 నవంబర్ 24న కోర్టును ఆశ్రయించగా హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధిత శాఖ అధికారులు సర్వే నెంబర్ 563/1లో ఉన్న భూ రికార్డులను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలు చేయగా న్యాయమూర్తి జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి పిటిషనర్ అయిన ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఈ భూమిపై ఎలాంటి హక్కు లేదని తీర్పు చెప్పారు. అది బతుకమ్మ కుంటగానే నిర్ధారించారు. ఇక బతుకమ్మ కుంటపై 2017 సంవత్సరంలో హైకోర్టు డబుల్ బెంచ్ చెరువుగానే తీర్పును వెలువరించింది. ఫిర్యాదుదారుడికి ఏవైనా హక్కులుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టు తీర్పు పట్ల హైడ్రా కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.